స్వతంత్రము కొరకు తన యొక్క శరీరాన్ని మన కొరకు రెండుగా విరగొట్టుకున్నాడు. ఆ కొరడా దెబ్బలతో యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరముకు తగిలి ఆ శరీరము లోపల ఉండేటువంటి ఎముకలకి తగిలినప్పుడు ఆయన తండ్రి అని కేక వేశాడు. మామూలుగా ఒక దెబ్బ కొడితే యేసు ప్రభువు ఆ మాట అనలేదు. ఆ ఏదైతే కొరడా దెబ్బలు, ఆ ముళ్ళులు శరీరానికి దిగి శరీరం లోపల ఇంకా ఎముకలు ఉంటాయి. ఆ ఎముకలకి తగిలినప్పుడు యేసు తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించు అని దేవుడు అన్నాడు. అంత ఘోరాతి ఘోరముగా ఆ యేసును కొడతా ఉంటే ఆ గాయాన్ని తట్టుకొని శత్రువుని ఏమంటున్నాడో తెలుసా? క్షమించు తండ్రి, వీరు తెలియదు అని అంటున్నాడు దేవుడు. శత్రువుని ప్రేమించమన్నది యేసుక్రీస్తు ప్రభువు వారు. నోడు శత్రువు గురించి ఎవరైనా, ఏ శత్రువు గురించి అయినా మనము ప్రేమిస్తున్నామా? ఆ శత్రువుని ఆశీర్వదించి ప్రభువాన్ని మనం కోరుకుంటున్నామా? మనము శపిస్తున్నామా? మన శత్రువుని దేవుడు ప్రేమించమన్నాడు. ఆ శత్రువుని ప్రేమిస్తే దేవుడు మిత్రులుగా దేవుడు చేస్తాడు. ఇగో మనము భారతదేశంలో మనం ఉన్నాము. ఆ భారతదేశంలో కట్టుబాటు ఏదైతే మనము ఉందో ఆ కట్టుబట్టడం కాదు, కానీ దేవుడి వాక్యం మీద మన కుటుంబాలు కట్టుకోవాలి. దేవుడి యొక్క వాక్యం మీద మన కుటుంబాలు నింపుకోవాలి. పాపములో ఇంకా మనము లోకాశల మీద ఉండి ప్రభువుని నేను ప్రేమిస్తున్నాను అని అంటే దేవుడు ఆయన శిష్యులుగా చేసుకున్నాడు. ఈరోజు దేవుని వాక్యము ఆయన మనం అందరము శిష్యులు అవ్వాలంటే ఇగో యేసు అంటున్నాడు, మీరు నాకు శిష్యులు అవ్వాలంటే